ద్వంద్వ ప్రమాణాలకు పెట్టింది పేరు అమెరికా. ఒకవైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని డిక్టేటర్ అని, దేశంలో మార్షల్ లా పెట్టి నిరంకుశంగా పాలిస్తున్నాడని, యుద్ధం పేరుతో వచ్చే ఎయిడ్లో సగం మింగేస్తున్నాడని ఆరోపిస్తున్నాడు. మరోపక్క ఉక్రెయిన్లో అమెరికా దూత కేట్ కెలోగ్ మాత్రం జెలెన్స్కీని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. జెలెన్స్కీ అంత గుండె ధైర్యం కలిగిన నాయకుడు లేడని ప్రశంసిస్తున్నాడు. అది కూడా ట్రంప్ జెలెన్స్కీని విమర్శించిన మరుసటి రోజు కావడం విశేషం. మరి దీన్ని ద్వంద్వ ప్రమాణాలు కాకుంటే ఏమంటారు? ప్రత్యేక కథనంలో ట్రంప్, కెలాగ్, జెలెన్స్కీ గురించి ఏమంటున్నారో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ యుద్ధం కొత్త మలుపు తిరుగుతోంది. యుద్ధం మొదలై దాదాపు 3 సంవత్సరాలు ముగిసి 4వ సంవత్సరంలో ఎంట్రీ కాబోతోంది. అయితే అమెరికాలో ప్రభుత్వం మారిన తర్వాత జెలెన్స్కీకి కష్టాలు మొదలయ్యాయి. వైట్ హౌస్లో కొలువుదీరిన ట్రంప్ మాత్రం యుద్ధం పట్ల ప్రత్యేక పంథాను అనుసరిస్తున్నారు. తప్పంతా జెలెన్స్కీదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. జెలెన్స్కీతో బలవంతంగా శాంతి చర్చల ఒప్పందాలపై సంతకాలు చేయించాలని పట్టుదలతో ఉన్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. అమెరికా ఈ యుద్ధంలో $350 బిలియన్ల ఇచ్చింది. తామిచ్చింది చారిటీ కాదు, తీసుకున్న రుణం డబ్బు చెల్లించాల్సిందే అంటూ బేరసారాలు మొదలెట్టాడు. దానికి బదులుగా మీ దేశంలో ఉన్న ఖరీదైన నిక్షేపాలు అమెరికాకు రాసివ్వాలని పట్టుబడుతున్నాడు. ట్రంప్ తాజాగా $500 బిలియన్ల విలువ చేసి ఖనిజాలను తమకు రాసివ్వాలని జెలెన్స్కీపై ఒత్తిడి పెంచుతున్నాడు. దీనికి జెలెన్స్కీ మాత్రం ససేమిరా అంటున్నాడు. దీంతో ట్రంప్ జెలెన్స్కీపై నోటికిష్టమొచ్చినట్టు తిట్టదనకం అందుకున్నాడు. మొత్తానికి చూస్తే ట్రంప్ వచ్చాక అమెరికా వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోంది. గతంలో బైడెన్ ప్రభుత్వానికి రష్యా ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే రష్యాకు అమెరికాకు అస్సలు పడదు. రష్యాను ముక్కలు చెక్కలు చేసింది కూడా అమెరికాని. ఆ ముక్కల్లో ఒకటి యుక్రెయిన్. ఇక పుతిన్ కూడా యుక్రెయిన్లోని అత్యంత విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలనే ఆలోచనతో యుక్రెయిన్పై దురాక్రమణకు దిగారు. ఇక పుతిన్ వాదన ఏమిటంటే యుక్రెయిన్లో ఉన్న రష్యా పౌరులను జెలెన్స్కీ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. కాబట్టి జెలెన్స్కీకి ఒక గుణపాఠం చెప్పాలనుకుంటున్నారని యుద్ధాన్ని మొదలెట్టాడు. అదీ కాకుండా యుక్రెయిన్ నాటోలో సభ్యత్వం కోరరాదని షరతు విధించాడు. ఒకవేళ యుక్రెయిన్ నాటోలో సభ్యత్వం లభించిందంటే నాటో దళాలన్నీ రష్యాతో యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది. అందుకే రష్యా యుక్రెయిన్ను నాటోలో చేరకుండా ఒత్తిడి పెంచుతున్నాడు. ఇక యుక్రెయిన్కు మద్దతుగా ఇటు యూరోపియన్ యూనియన్, బ్రిటన్, అమెరికాలు రంగంలో దిగాయి. ఈ యుద్ధంలో రష్యా గెలవరాదనే పట్టుదలతో అమెరికా పెద్ద మొత్తంలో ఆయుధాలు, నిధులు సమకూర్చింది. అమెరికాతో పాటు బ్రిటన్, యూరోపియన్ యూనియన్లు కూడా ఆయుధాలతో పాటు డబ్బు సర్దుబాటు చేశాయి. ఇక అమెరికాలో ప్రభుత్వం మారిన తర్వాత యుక్రెయిన్పై తన బంధాను మార్చుకుంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ జెలెన్స్కీకి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా అడుగడుగున అవమానపరుస్తున్నాడు. ఇక తాజాగా ఆయన ఫ్రాన్స్తో పాటు బ్రిటన్పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. యుద్ధాన్ని ఆపడానికి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రాన్ కానీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఏం చేశారు? వారేం చేయలేదని ట్రంప్ మండిపడ్డారు. కాగా ఫ్రెంచ్ ప్రెసిడెంట్తో పాటు బ్రిటన్ ప్రధాని వచ్చే వారంలో వైట్ హౌస్లో ట్రంప్ను కలవనున్నారు. కాగా ట్రంప్ ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శాంతి చర్చల్లో పాల్గొనడానికి జెలెన్స్కీ వద్ద ఉన్న అన్ని కార్డులు ఆడేశాడు. ఇక ఆయన వద్ద ఏమీ లేదు అంటూనే తనకు తెలిసినంత వరకు సమావేశంలో ఆయన పాత్ర ఏమీ లేదు, ఆయనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన పని కూడా లేదని తేలికగా తీసి పారేశారు. ట్రంప్ ఒక విధంగా చెప్పాలంటే జెలెన్స్కీని ఘోరంగా అవమానించినట్టే. ఒక చిన్న దేశానికి ప్రెసిడెంట్ అయినంత మాత్రాన ఆయనను అలా అవమానపరచడం దారుణమని యూరోపియన్ యూనియన్ డిప్లొమాటిక్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ట్రంప్ నోటికి దురుసుతనం పెరిగిందని కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఒకేటైతే యుక్రెయిన్లో ట్రంప్ ప్రతినిధి కేట్ కెలోగ్ మాత్రం వేరే రాగమెత్తుకున్నాడు. గురువారం నాడు జెలెన్స్కీతో చర్చలు సఫలమయ్యాయన్నారు. అదే నోటితో ఆయన జెలెన్స్కీని ప్రశంసలతో ముంచెత్తాడు. ఆయనంతా ధైర్య సాహసాలు కలిగిన నాయకుడు లేడని కితాబిచ్చాడు. అంతకు ముందు రోజు ట్రంప్ జెలెన్స్కీని ఉద్దేశించి డిక్టేటర్ అంటూ విమర్శలు గుప్పించాడు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో జెలెన్స్కీ గ్లోబల్ లీడర్స్తో మాట్లాడారు. వారు కూడా శాంతి చర్చల్లో యుక్రెయిన్కు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
ఈ వారం బ్రిటన్ ప్రధానమంత్రి స్టార్మర్ కూడా శాంతి చర్చల అనంతరం యుక్రెయిన్కు భద్రత కావాలనుకుంటే తమ దళాలను యుక్రెయిన్కు పంపుతామని హామీ ఇచ్చారు. అయితే యూరోపియన్ నాయకులు మాత్రం రష్యాతో చర్చలకు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గత సోమవారం నాడు పారిస్లో జరిగిన చర్చల్లో అసలు రష్యాతో శాంతి చర్చలు వద్దే వద్దు అని చెప్పారు. కాగా ఫిబ్రవరి 24, 2022లో రష్యా యుక్రెయిన్పై యుద్ధాన్ని ప్రకటించిన వెంటనే అమెరికా, ఈయూతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్లు కలిసి మొత్తం 20,000 ఆంక్షలను రష్యాపై విధించాయి. అలాగే పలు యూరోపియన్ దేశాలు యుక్రెయిన్కు మద్దతిస్తామంటూ ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ గత నెలలో యుక్రెయిన్తో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాడు. కేవలం ఒక్కరోజే కాదు, 100 ఏళ్ల పాటు మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. యుద్ధం ముగిసి యుక్రెయిన్ తిరిగి తమ కాళ్లపై నిలబడే వరకు బ్రిటన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ట్రంప్ శుక్రవారం నాడు ఫాక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను వ్యక్తిగతంగా చొరవ తీసుకోకపోతే రష్యా, యుక్రెయిన్లు శాంతి చర్చలకు ముందుకు రావడం లేదన్నారు. జెలెన్స్కీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తాను గత కొన్ని సంవత్సరాల నుంచి అతన్ని చూస్తున్నాను. అతని నగరాలు ధ్వంసమవుతున్నాయి, ప్రజలు చనిపోతున్నారు, ఆయన సైనికులు రోజురోజుకు తగ్గిపోతున్నారు. అయినా ఏమీ పట్టించుకోవడం లేదు, శాంతి చర్చలకు చొరవ తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఆయన వద్ద ప్రస్తుతం ఎలాంటి ఆప్షన్స్ లేవు. అతని చర్యలు చూస్తుంటే తనకు విసుగేస్తోందన్నారు ట్రంప్. అదే సమయంలో మాక్రాన్తో పాటు స్టార్మర్ విమర్శించారు. మిగిలిన యూరోపియన్ నాయకులను మాత్రం ప్రశంసలతో ముంచెత్తాడు. మాక్రాన్ తనకు మంచి మిత్రుడు, స్టార్మర్ మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. ఇదిలా ఉండగా మాక్రాన్ సోమవారం నాడు వైట్ హౌస్లో ట్రంప్ను కలవబోతున్నారు. స్టార్మర్ శుక్రవారం నాడు వాషింగ్టన్కు రానున్నారు. ప్రస్తుతం రష్యా, యుక్రెయిన్ యుద్ధం శాంతి చర్చలు మాస్కోలో జరగాలి. కానీ డ్రామా అంతా వాషింగ్టన్ డీసీలో సాగుతోంది. జెలెన్స్కీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టిన ట్రంప్ తాను కావాలనుకుంటే జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడుతానని చెప్పాడంట. యుక్రెయిన్ యుద్ధానికి అసలు కారకుడు జెలెన్స్కీ అని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు విమర్శించారు. యుద్ధం ప్రారంభం కంటే ముందే పుతిన్తో చొరవ తీసుకుని మాట్లాడి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు కదా అంటున్నాడు ట్రంప్. పుతిన్ యుద్ధాన్ని సిన్సియర్గా ముగించాలనుకుంటున్నాడు. జెలెన్స్కీ మాత్రం శాంతి చర్చలకు సుముఖంగా లేడంటున్నారు ట్రంప్. మొత్తానికి చూస్తే యుక్రెయిన్పై ఒత్తిడి పెంచి అక్కడి ఖనిజాలను దక్కించుకోవాలనుకుంటున్నాడు ట్రంప్. అమెరికా ఒత్తిడి ఫలించినట్లు కనిపిస్తోంది. అమెరికా ప్రతిపాదనలో యుక్రెయిన్ కొన్ని మార్పులు చేసి ఒప్పందాలపై సంతకాలు చేయడానికి అంగీకరించిందని వార్తలొస్తున్నాయి. శుక్రవారం జెలెన్స్కీ సీనియర్ సలహాదారులు బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో అమెరికాతో మినరల్ డీల్స్కు జెలెన్స్కీ అంగీకరించినట్టు చెప్పారు. మరి ఇప్పటికైనా ట్రంప్ శాంతిస్తారా లేదా వేచి చూడాల్సిందే.